బోర్డ్స్ కూడా బ్లాక్ బోర్డ్స్ వేరే అడ్మిషన్ సార్ కొంచెం ఆయన వచ్చేది కానీ కొంచెం ఇంత మాలాగా కలుగుతుంది అడిగిందని చెప్పి నిలబడు స్టార్ట్ ఇదేంటిది విచ్ ఇది చెప్పు Three fingers up and down. Four fingers cross, cross, cross. Five fingers clap, clap, clap. Next. Bits of paper. Bits of paper. Laying on the floor, Make the place untidy. Make the place untidy. Pick them up. Next. Right. Johnny is for you. Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha, ha, ha. తెలుగులో చెప్పండి మళ్ళీ జానీ. మా విలేజ్ కంప్లీట్గా సీజీ నుంచి వచ్చినటువంటి గుత్తికోయగూడెం సార్. ఇక్కడ ఒక 37 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామానికి గతంలో 2012-13లో పక్కా బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చారు. దానికి సంబంధించి మొత్తం పునాదులు అన్నీ వేశారు. పిల్లర్స్ వేసే టైంలో ఫారెస్ట్ వాళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఆఫ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి మాకు పక్కా బిల్డింగ్ లేక ఇలా ఒక కొట్టంలో ఒక గుడిసెలో మేము పాఠశాలను నిర్వహిస్తున్నాం. మా పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రజెంట్ అయితే 30 మంది విద్యార్థులు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు దాని స్ట్రెంత్ని మేము పెంచుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా మాకి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు పక్కా బిల్డింగ్ ఇస్తే ఇక్కడ వసతులు కల్పించినట్టయితే మాకు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా 40 మంది చిల్లర పెరగడానికి అవకాశం ఉంది. మధ్యాహ్న భోజనం చేసినా కూడా పిల్లలు చేతులు కడుక్కోవడానికి వాటర్ లేవు. తిని పక్కలో ఉన్నటువంటి కాలువ వాగులోకి పోయి చేతులు ప్లేట్లు కడుక్కొచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ దయచేసి మాకి పక్కా బిల్డింగ్ ఇవ్వాలని మేమంతా మా పాఠశాల తరపున విద్యార్థుల తరపున మేమంతా విన్నవించుకుంటున్నాం. అలాగే గతంలో పిల్లలు కొంత భాషాపరంగా చదువులో కొంచెం వెనకబడి ఉండేవాళ్ళు, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నారు. దీన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మేము చాలా ప్రయత్నిస్తామని. ప్రస్తుతానికైతే ఇప్పుడు రైనింగ్ సీజన్ కాదు కాబట్టి పాఠశాల రన్నింగ్ అవుతుంది. వర్షాకాలం వచ్చినట్టయితే ఆ 3 నెలలు మాత్రం పాఠశాల అస్సలే నిర్వహించడానికి అవకాశం లేదు. మొత్తం వర్షం పడి కింద ఈ ఫ్లోరింగ్ మొత్తం కూడా చిక్కదనం వచ్చేస్తుంది, వాటర్ నిలుస్తుంది, పిల్లలు కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు.